సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిశాయి. రైళ్లు, బస్టాండ్లలో పండుగ రద్దీ నెలకొంది. ప్రజా రవాణా వాహనాల్లో కాలు మోపేందుకు ఖాళీ లేకున్నా పిల్లా పాపలతో కలిసి జనం సొంతూళ్లకు వెళుతున్నారు. విజయవాడ, విశాఖ సమీపంలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బార్లు తగ్గడం లేదు. పెద్ద పండుగ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది జనం సొంతూళ్ల బాటపట్టారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్గేట్ వద్ద అదనపు బూతులు ఓపెన్ చేసి వాహనాలను వదులుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అంతరాయం లేకుండా వాహనాలను పంపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజు కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద నుంచి విజయవాడ వైపు 34,000 వాహనాలు వెళ్లాయి. సాధారణ రోజుల్లో 10,000 వాహనాలు వెళ్తుంటాయి. విజయవాడ వైపు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ ఆగకుండా కీసర టోల్ ప్లాజా వద్ద 7 కౌంటర్లను ఓపెన్ చేశారు. వత్సవాయి మండలం భీమవరం, కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ఈ ప్రాంతంలో వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిన్న ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వంతెనపై తాత్కాలికంగా వాహనాలను అనుమతించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇవాళ ట్రాఫిక్ ను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టామని గ్రామీణ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోయాయి. ప్రత్యేక రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయాణికులకు జనరల్ బోగీలే దిక్కయ్యాయి. కాలు మోపేందుకు కూడా బోగీల్లో స్థలం ఉండడం లేదు. వందల కిలోమీటర్లు నిల్చుని ప్రయాణం చేస్తూ కష్టాలు పడుతున్నారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు సైతం రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కి వెళ్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు వైపు వెళ్లే రైళ్లలో నిలబడేందుకు ఖాళీ లేదు. గోదావరి, ప్రశాంతి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, పలాస వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లతో పాటు ఇంటర్సిటీ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. జన్మభూమి, సింహాద్రి రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. దువ్వాడ, సింహాచలం రైల్వే స్టేషన్లు జనసంద్రాన్ని తలపించాయి. విశాఖలోని విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. నగరం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు భారీ లగేజీతో వెళ్తున్నారు. ద్వారకా బస్టాండ్ ప్రయాణికులమయంగా మారింది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. ఒక్క విశాఖ నుంచి 1,600 ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల పాటు తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.